నిన్ను. నువ్వు అందరి విషయంలో తలదూరుస్తావని తెలుసు, కానీ ఇలా ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావని తెలీదు. అది నానమ్మ ముందు. ఇంతమంది అడుగుతున్నా మాట్లాడకుండా నించుంటావే? మౌనవ్రతం చేసే పిల్లందా అడిగితే ఏం చెప్తాది? కొడితే ఏడుస్తుంది. మాట్లాడద్దని ఆయన గారు చెప్పారు, అయినా ఎవరు వినలేదు. నేను ఈ పూజ చేస్తుంది కూడా త్రిపురకొచ్చే సంబంధం ఖాయం అవ్వాలనే. పున్నాగ పూజ ఎలా చేయాలో తెలీదు, అందుకే పార్టీని తీసుకొచ్చాను. పొలం మీదే, పుట్ట మీదే, పూజా ఫలం కూడా మీదే అని తెలుసుకోలేదు. గుళ్ళో మీ వేషాలు చూసి ఏ పూజో పసిగట్టేవాళ్ళం, కానీ ఇక్కడ మా అత్తగారి పొలానికొచ్చి చేతబడి చేస్తూ పక్కింటి గోడ దాటి నీడ పడితేనే ఏంటిది అని అడుగుతాం. అలాంటిది గట్టు దాటి పుట్టదాకా వచ్చి మమ్మల్ని అడక్కుండా ముందు మేము చెయ్యకుండా మీరు పూజలు పునస్కారాలు చేస్తే మేము సహించాం. ఇవన్నీ చెరిపేమంటావా అత్త? చెరిపేయం. మీరింకా ఇక్కడే ఉంటే మిమ్మల్ని చెదరగొడతాం. ఓలే పద, పోదాం పద, తీసుకో. మౌనవ్రతం భంగం చేసిన వాళ్లకు మంచి జరగదంటారు. మీకు మాత్రం మంచే జరగాలి. జరుగుతుంది వల్లి, ఇక్కడే ఉంటే జరగరాని జరగచ్చు. ఆయన తీసుకుని వెళ్ళిపో, వెళ్ళు. ఇంకా చూస్తూ నిలబడ్డారే, పూజ కానివ్వండి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.